సీఎంగా నితీష్ కుమార్ శకం ముగిసింది. 20 ఏళ్లుగా బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సామాజిక న్యాయ నినాదం, జనకర్షక పథకాలతో విజయాల పరంపర కొనసాగించారు. వారసత్వ రాజకీయాలకు మొగ్గు చూపని నేతగా ఖ్యాతి పొందారు. సుశాసన్ బాబు నుంచి పల్టూరామ్ దాకా ఆయన పొలిటికల్ కెరీర్లో ఎన్నో మజిలీలు, మరెన్నో మలుపులు ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు. లోక్ భవన్కు చేరుకున్న ఆయన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అందజేశారు. అంతకుముందు కేబినెట్లో చివరి సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ రద్దు విషయాన్ని సహచరులకు తెలియజేశారు. బీహార్ ముఖ్యమంత్రిగా 2 దశాబ్దాలు కొనసాగిన నితీష్ కుమార్ ఇటీవల రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. 75 ఏళ్ల నితీష్ 10 సార్లు సీఎంగా ప్రమాణం చేసి రికార్డు సృష్టించారు. ఇకపై రాజ్యసభ సభ్యుడిగా, జేడీయూ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టబోతున్నారు. నితీష్ కుమార్ ఒక్కసారే ఎమ్మెల్యే, కానీ 20 ఏళ్లుగా సీఎంగా బీహార్ను ఏలేశారు. వయస్సు మీద పడుతున్న ప్రజల్లో అదే పట్టు, అదే క్రేజ్. తన ఇమేజ్తో ప్రజా వ్యతిరేకతను ఉఫ్మని ఊదేశారు నితీష్ కుమార్. అవినీతి మచ్చ లేకుండా తనదైన స్టైల్లో హిట్ మీద హిట్ కొడుతూ వచ్చారు. పల్టూరామ్గా పేరున్న సుశాసన్ బాబుగా ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పాట్నా సమీపంలోని భక్తియార్పూర్లో 1951లో నితీష్ కుమార్ జన్మించారు. కవిరాజ్ రామ్లఖన్ సింగ్ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆయుర్వేద వైద్యుడు. తల్లి పరమేశ్వరి గృహిణి. నిట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత రాష్ట్ర విద్యుత్ బోర్డులో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఎంతో యాక్టివ్గా ఉండేవారు. 1974లో జేపీ ఉద్యమం ద్వారానే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. కానీ 1990వ దశకం ప్రారంభంలో జరిగిన మండల్ ఉద్యమంలోనే బాగా ప్రజాదరణను పొందారు. మండల్ కమిషన్ సిఫార్సులను అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం అమలు చేయడాన్ని బలంగా సమర్థించారు. దీన్ని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చే చర్యగా ఆయన అభివర్ణించారు. ఆ రోజుల్లో లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి నితీష్ సామాజిక న్యాయ పోరాటం చేశారు. 1989లో లాలూ బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎదిగేందుకు సపోర్టుగా నిలిచారు. దీంతో కీలక సామాజిక న్యాయ నాయకుడిగా పేరు వచ్చింది. అప్పటి వరకు జనతాదళ్ పార్టీలోనే కొనసాగారు ఆయన. 1977, 80, 85 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. కానీ 1985లో మాత్రమే నితీష్ కుమార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. 1989, 1991, 1996, 1998, 1999, 2004లో విజయవంతంగా ప్రజామోదం పొందుతూ ఎంపీగా ఎన్నికయ్యారు. అస్థిర సంకీర్ణ ప్రభుత్వాలు ఉండడంతో కేవలం 15 ఏళ్లలోనే 6 ప్రత్యక్ష ఎన్నికలు ఎదుర్కొని రాటుదేలారు. ఎన్డీఏ సర్కార్లో రైల్వే, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు ఆయన. నితీష్ హయాంలోనే ఇంటర్నెట్లో టికెట్ బుకింగ్స్, తత్కాల్, రైల్వే బుకింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 1999లో బెంగాల్లో జరిగిన ఓ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. 2000 సంవత్సరం మార్చిలో ఒకసారి వారం రోజులు బీహార్ సీఎంగా పనిచేశారు. తిరిగి కేంద్ర రాజకీయాల్లో కొనసాగారు నితీష్ కుమార్. 2004లో కేంద్రంలో ఎన్డీఏ ఓటమి పాలవడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం అసెంబ్లీ ఎన్నికల రేసులో నిలబడలేదు. శాసనమండలి మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక స్థానంలో గెలవడం తనకు చాలా ఈజీ అని, అన్ని స్థానాలపై దృష్టి పెట్టడానికి వీలవుతుందనే ఈ మార్గం ఎంచుకున్నట్లు ఎన్నోసార్లు చెప్పుకున్నారు ఆయన. 2005లో ఆర్జేడీపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లిన నితీష్, వాజ్పేయి జోడీ ఎన్డీఏను అధికారంలోకి తెచ్చింది. దీంతో 2సారి సీఎం పదవి చేపట్టారు. నాటి నుంచి జంగల్ రాజ్ ఇమేజ్ నుంచి బీహార్ను బయటపడేసేందుకు అన్ని విధాలా కృషి చేశారు. గూండాలను ఉక్కుపాదంతో అణచివేశారు. నితీష్పై అవినీతి ఆరోపణలు చేయాలంటే ప్రత్యర్థులు కూడా 1కి 10 సార్లు ఆలోచించుకుంటారంటే ఆయనకున్న క్లీన్ ఇమేజ్ ఏంటో అర్థమవుతుంది. మోడీ రాకతో బీహార్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోడీతో నితీష్కు తొలినాళ్లలో గొప్ప స్నేహం లేదు. గుజరాత్ అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న మోడీతో కలిసి 2010 ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కూడా నితీష్ ఇష్టపడలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో భారీ విజయం సాధించడంతో బీహార్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి నితీష్ రాజీనామా చేశారు. జీతన్ రామ్ మాంఝీని సీఎంగా చేశారు. 2015 ఎన్నికలకు ముందు తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది కాంగ్రెస్, ఆర్జేడీతో జేడీయూ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఆ స్నేహాన్ని కాదనుకున్న నితీష్ తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. 2022 ఎన్నికల తర్వాత మళ్లీ ఆర్జేడీతో జట్టు కట్టిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరిగి ఎన్డీఏలోకి వచ్చారు. ఆ ఎన్నికలతో కేంద్ర ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం 12 మంది ఎంపీలతో కేంద్రంలో కింగ్ మేకర్గా ఉన్నారు. నితీష్ రాజకీయాలలో ప్రజాకర్షణవాదం మూలస్తంభంగా నిలిచింది. పాలన ప్రారంభంలో ఉచిత సైకిళ్ల స్కీమ్, పాఠశాల బాలికలకు యూనిఫారాల పంపిణీ పథకం ఎంతో ప్రజాదరణ పొందాయి. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన పలు జనాకర్షక పథకాలను ప్రకటించారు. ఈ జాబితాలో 125 యూనిట్ల ఉచిత విద్యుత్,
పోటీ పరీక్షల దరఖాస్తు ఫారాలపై విధించే రుసుము మాఫీ వంటి పథకాలు ఉన్నాయి. ఇవి అసెంబ్లీ పోల్స్లో ఎన్డీఏ కూటమికి ప్లస్ అయ్యాయి. నితీష్ తీసుకున్న చర్యలలో అత్యంత సాహసోపేతమైనది, వివాదాస్పదమైనది బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తేవడం. దీనివల్ల ఆర్థిక స్తోమత ఉన్నవారి ఇళ్లకు రహస్యంగా మద్యాన్ని సప్లై చేసే సమాంతర పరిశ్రమ ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చారాయన. ఆ ఎన్నికల్లో ఆయన తన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్తో పొత్తు పెట్టుకుని తన పాత మిత్రపక్షమైన బీజేపీని ఈజీగా ఓడించి ఔరా అనిపించారు. మాట మార్చడంలో, కూటమి ఫిరాయించడంలో స్పెషలిస్ట్. చాలాసార్లు ఒక్క రోజులో, కొన్నిసార్లు కొన్ని గంటల వ్యవధిలోనే కూటములు మారిపోయారు. అందుకే ఆయనకు పల్టూరామ్గా పేరుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో అగ్రనేతగా వెలుగొందుతున్న ఆయన విచిత్రంగా విపక్ష ఇండియా కూటమి రూపశిల్పులలోనూ ఒకరు. ఇక 2 దశాబ్దాల పాటు సీఎంగా ఉన్న ఎన్నడూ తన కుటుంబీకులకు నితీష్ పదవులను కట్టబెట్టలేదు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు నిశాంత్ను డిప్యూటీ సీఎం చేస్తారని టాక్ నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాల నుంచి నిష్క్రమించే వేళ ఈ నెగటివ్ పాయింట్ నితీష్ ఖాతాలో పడే ఛాన్స్ ఉంది.